వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము తెలంగాణ టెట్ పేపర్ 1 ఎగ్జామ్ డేటు 11th January 2026 షిఫ్ట్ 1 అనమాట. ఇందులో జరిగినటువంటి గణిత క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం, మనము మ్యాథ్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మనము ఇంతకుముందు వీడియోలో మనము 8th January 2026 అదేవిధంగా 9th January 2026లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్లు కూడా ఆన్సర్ చేయడం జరిగింది. అవి కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి మీరు. మరి ఇందులో మనము మొదటి క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనము మొదటి క్వశ్చన్ ఏముందంటే √1.44 ప్లస్ √3.24 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని. ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చింది ఇక్కడ మనకు రూట్లో ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ మనకు దశాంశ భిన్నాలు అని. ఆ దశాంశ భిన్నాలు ఏం చేస్తాం మనము, మీకు తెలుసు ఆల్రెడీ 1.44 ఇదేంది దశాంశ భిన్నం. దీని అకరణ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది 144 పాయింట్ తర్వాత మీకు ఎన్ని అంకెలు సున్నాలు రాసుకోవడం ఒకటి పక్కన మనం, కాబట్టి సో 100 దగ్గర రాసుకోవచ్చు మనం. సో 1.44 ఈక్వల్ టు 144/100 రాసుకోవచ్చు మనం. కాబట్టి దీన్ని మనము సో √144/100 రాసుకుంటున్నాం. తర్వాత ప్లస్ ఇక్కడ ఏమో చెప్పండి, ఇక్కడ సో 3.24 దాని ఏం రాస్తాం మనము 324/100 రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రాసుకోవచ్చు. దాని తర్వాత మీకు తెలిసింది ఇక్కడ మరి 144 యొక్క వర్గమూలం ఎంత, 12కి సమానం. అంటే రూట్ తీసేసినప్పుడు ఏమొస్తుంది √144 ఈక్వల్ టు 12 రాసింది ఇక్కడ. మరి √100 సో √100 ఇక్కడ 100 యొక్క వర్గమూలం ఎంత 10కి సమానం. దాని తర్వాత ఇక్కడ సో √324 దీని యొక్క విలువ ఎంత అంటే 18కి సమానం. అదేవిధంగా √100 అయితే ఇక్కడ మనకు 10కి సమానం అవుతుంది. దాని తర్వాత సో రెండు హారాలు సేమ్ ఉంటే ఒకటే హారం రాస్తాం మనము. సో బేస్ 10 ఇక్కడ. తర్వాత 12 + 18 రెండు కూడా కలపాలి మనము. 12 + 18 అనమాట. అప్పుడు మొత్తం ఎంత సో 30/10 క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 10 × 10 10 × 30 అంటే మొత్తం మీద మనకు వచ్చే ఆన్సర్ ఎంతంటే 3కు సమానం. ఇది 3/1 3కి సమానం అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లలో సో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే 3 అన్నా ఒకటే 3.0 అన్నా ఒకటే. కాబట్టి సెకండ్ ఆన్సర్ మనకు 3 అనేటువంటి మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో చతుర్భుజ వ్యాఖ్యలకు సంబంధించి సరైనదని అన్నారు. ఇక్కడ క్రింది వాటిలో చతుర్భుజ వ్యాఖ్యలకు సంబంధించి సరైనది అని ఇక్కడ. అయితే మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ABC 3 ఉన్నాయి. ఇందులో ఏవి కరెక్ట్ చెప్పాలి మనము. మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ, ఒక చతురస్రాన్ని గీయడానికి అవసరమైనటువంటి కనీస కొలత 1. ఒక చతురస్రాన్ని గీయడానికి అవసరమైనటువంటి కనీస కొలత ఎంత ఇక్కడ 1 అనమాట. మరి యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాలా, ఏదైనా కానీ మనం చతుర్భుజం నిర్మించాలంటే మనకు 5 స్వతంత్ర కొలతలు కావాలి. గుర్తుపెట్టుకోవాలా, చతుర్భుజాన్ని నిర్మించాలంటే మనకు అవసరమైనటువంటి స్వతంత్ర కొలతలు మొత్తం మనకి 5 ఉండాలన్నమాట. కానీ ఇక్కడ చతురస్రం అన్నాడు. ఇక్కడ చతురస్రం అంటే 4 భుజాలు సమానం ఉంటాయి, అదేవిధంగా 4 కోణాలు కూడా సమానం ఉంటాయి, కర్ణాలు కూడా సమానం ఉంటాయి అనమాట. కాబట్టి ఒక చతురస్రం గీయడానికి మనకు అవసరమైనటువంటి కనీస కొలత ఎంత ఇక్కడ 1. ఎందుకోసం అంటే ఒక భుజం యొక్క చతురస్రం యొక్క ఒక భుజం కొలత మనకి ఇస్తే అర్థమైంది ఇక్కడ 4 ఇచ్చినట్టు మనకి. ఎందుకంటే ఒక భుజం కొలత మనకు ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్ అనుకుంటే మనము సో మిగతా మనకి ఏముంటాయి 5 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ 5 సెంటీమీటర్. అదేవిధంగా మరి కోణం ఏముంటుంది ఇక్కడ సో 90 90 90 90 ఈ విధంగా మనకు అన్ని కోణాల కొలతలు తెలుసు. అదేవిధంగా ఒక భుజం ఇస్తే మిగతా 4 అనుకోవచ్చు మనం. ఈ 4 భుజాల కొలతల తర్వాత ఒక కోణం ఇట్లా తీసుకుంటే మనకి 5 కొలతలు అయితే, కాబట్టి మనం ఈజీగా చతురస్రాన్ని నిర్మించవచ్చు. సో గుర్తుపెట్టుకోవాలా, చతురస్రాన్ని గీయడానికి మనకు అవసరమైన కనీస కొలతల సంఖ్య ఇక్కడ 1. తర్వాత బి ఏముంది ఇక్కడ, 2 కర్ణాల పొడవులు ఇచ్చినప్పుడు రాంబస్ నిర్మించవచ్చు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ బి కూడా కరెక్ట్. ఎందుకోసం అంటే మీ కర్ణాలు ఎట్లుంటాయి చెప్పండి, రాంబస్ యొక్క కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి, అదేవిధంగా లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఈ విధంగా కర్ణం ఈ రెండు కూడా ఈ రెండు కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటాయి, అదేవిధంగా లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ అన్ని భుజాలు కూడా సమానం ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ 2 కర్ణాలు ఏం చేస్తాము, 2 కర్ణాలు పొడిచినప్పుడు మనము ఒక కర్ణం ఈ విధంగా గీసిన తర్వాత పైన మనం దీనికి లంబ సమద్విఖండన కర్ణాన్ని గీస్తాము. అప్పుడు ఏమైతే ఇక్కడ ఈ 2 కొలతలు ఇక్కడ ఈ భాగాలు 2 సమానం ఉంటాయి, ఈ భాగాలు సమానం ఉంటాయి. ఇవన్నీ కలిపిస్తే మనకు వచ్చేటువంటిదే రాంబస్. కాబట్టి 2 కర్ణాలు కొలతలు ఇస్తే మనం ఈజీగా మనము రాంబస్ నిర్మించవచ్చు అనమాట. అదేవిధంగా మరి సి ఏముంది ఇక్కడ, ఒక సమాంతర చతుర్భుజం గీయడానికి అవసరమైనటువంటి కనీస కొలతలు 2. ఇది రాంగ్ ఎందుకోసం అంటే ఒక సమాంతర చతుర్భుజం గీయాలంటే మనకు కనీసం కావాల్సినటువంటి కొలతలు 3 కొలతలు కావాలి. ఎందుకంటే సమాంతర చతుర్భుజం మనకు ఎదురెదురు భుజాలు సమానం ఉంటాయి, అదేవిధంగా ఎదురెదురు కోణాలు సమానం ఉంటాయి. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ 2 కొలతలు మనకి ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్గా 2 మనకి భుజాలు పక్కపక్క భుజాలు మనకి ఇస్తే ఇది 5 ఇది 4 ఇస్తే మనకు ఈ 5 4 మనకు అర్థమైంది ఇక్కడ సమానమైతే ఇక్కడ. కానీ 4 కొలతలేదు ఇక్కడ మనకి, ఎందుకంటే కోణాలు ఇక్కడ సమానము అక్కడ 90 ఉండే విధంగా ఎదుటి కోణాలు సమానం ఉంటాయి అంతే. కానీ అప్పుడు ఏం చేయాలి, మనకు ఒక కోణం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 60 ఇస్తే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ సో 1 2 3 4 అంటే 1వ కొలత 2వ కొలత 3వ కొలత ఈ విధంగా 3 కొలతలు ఇస్తే మనము ఒక సమాంతర చతుర్భుజాన్ని ఈజీగా గీయొచ్చు మనం. కానీ 2 ఇస్తే మాత్రం గీయడము సాధ్యం కాదు. కాబట్టి మనకి సి రాంగ్ ఇక్కడ. మరి ఏబి స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. కాబట్టి మనకు ఆన్సరు ఏబి 2 కూడా సరైనవి. సి మాత్రము
రాంగ్ అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్ మాత్రము ఏబీ కరెక్టా, బీసీ కరెక్టా, ఇట్లా సిఏ కరెక్టా అని అడిగింది కాబట్టి సో ఏబీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఏబీ 2 కూడా కరెక్ట్ ఇక్కడ. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. ఒక వృత్తం యొక్క పరిధి 30.8 సెంటీమీటర్లు అయితే పావు వృత్తం యొక్క పరిధి ఎంత అని ఇక్కడ మరి గుర్తుపెట్టుకోవాలి మనం. ఒక వృత్తం అంటే అర్థమైంది ఇక్కడ ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క వృత్తం అనమాట. వృత్త పరిధి అంటే అర్థమైంది ఇక్కడ ఈ వృత్తం యొక్క చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క పొడవును ఏమంటారు ఇక్కడ వృత్త పరిధి అంటారు అనమాట. మరి వృత్త పరిధికి సూత్రము 2πr అనమాట. 2πr ఈ మొత్తం మనకి ఎంత ఇచ్చిన చెప్పండి ఇక్కడ సో 30.8 సెంటీమీటర్లు అనమాట. ఇది మనకి ఇచ్చినటువంటి వృత్తం యొక్క పరిధి 30.8 అనమాట. మళ్ళీ మించి చెప్పిన తర్వాత ఇక్కడ మనకు అయితే పావు వృత్తం యొక్క పరిధి ఎంత అంటే ఇక్కడ మరి దీన్ని మనం 4 భాగాలు చేస్తాం మనము. అప్పుడేమవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఒక్కొక్కటి మనకి పావు భాగాలు అనమాట. అంటే ఈ భాగం యొక్క పరిధి ఎంత అన్నది ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ మొత్తం చుట్టూ ఉన్నటువంటి మొత్తం యొక్క లైన్ యొక్క మొత్తం పొడవు మనకి ఎంత ఇక్కడ సో 30.8. మరి ఇందులో మనం పావు భాగం తీసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ పక్కన గీద్దాం ఇట్లా మనం. మరి ఈ విధంగా పావు వృత్తం తీసుకుంటే దీని యొక్క పరిధి ఏం చేయాలి మనము ఈ చుట్టూ కొలత మొత్తం ఎంతైతే ఉంటుందో మనం పావు భాగం తీసుకుంటాం మనం, అంటే దీనికి సమానం. దాని తర్వాత ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ ఈ రెండు కూడా వృత్తానికి వ్యాసార్థాలు ఇవి. అంటే ఏం చేయాలి మనము ఈ మొత్తం పరిధిలో పావు భాగాన్ని తీసుకొని మనం దాని తర్వాత ఏం చేయాలి మనము ఈ రెండు r+r రెండు కూడా వ్యాసార్థాలు కలపాలి. కాబట్టి పావు వృత్తం యొక్క పరిధి ఏమవుతుంది ఈ యొక్క పొడవు ప్లస్ తర్వాత ఈ r+r అనమాట. సరే ముందే ఇక్కడ మనము ఇక మొత్తం వృత్తం యొక్క పరిధి 30.8 కాబట్టి ఈ భాగం యొక్క పొడవు ఎంత ఇక్కడ మనకి ఇక్కడ దీన్ని 4 భాగాలు చేస్తాం మనం. మరి 30.8ని మనము 4 పార్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు ఇక్కడ సో 4 ఎక్కం 4 4 ఏళ్ళు 28 ఇక్కడ మనకి ఎంత సో పాయింట్ ఇక్కడ మనం 2 ఉంది కదా 28 కాబట్టి సో 4 ఏళ్ళ 28 అంటే మొత్తం ఎంత ఇక్కడ మనకి 7.7 రావడం జరిగింది అనమాట. తర్వాత ఇది సో వృత్తం యొక్క ఈ యొక్క ఇది అనమాట. దాని తర్వాత మనకు వ్యాసార్థం కూడా కావాలి. మనకి వ్యాసార్థం ఇవ్వాలి ఇక్కడ. మరి వ్యాసార్థం కనుక్కుందాం మనం. సో వ్యాసార్థం కోసం ఏం చేస్తాం మనము కూడా సరే దీంట్లో ఇక్కడ సూక్ష్మీకరిద్దాం మనము. ఇది చేస్తే అదే వస్తుంది ఇక్కడ మనకు. సరే చేద్దాం. 2πr ఎంత 30.8 అనమాట. ఇందులో మనకు మరి 2 అట్లా రాద్దాం మనము. ఇంటూ π అంటే ఎంత 22/7 ఇంటూ r అంటే ఎంత ఇక్కడ కనుక్కోవాలి మనం. r 30.8 అనమాట. ఇది అది కూడా పోతే గుణిస్తే ఇవేమో భాగిస్తాయి ఇక్కడ. మరి r ఏమొస్తుంది ఇక్కడ సో 30.8/2 ఇంటూ 22 ఇంటూ 7 పైకి పోతే ఇంటూ వేస్తుంది ఇక్కడ. తర్వాత క్యాన్సిల్ చేద్దాం మనము. 11 2 22 ఇక్కడ. తర్వాత 11 2 22 తర్వాత మనకి ఎంత 8 ఉంటుంది ఇక్కడ పాయింట్ ఉంటుంది ఇక్కడ. తర్వాత సో 11 ఎంబుల్ ఇక్కడ. దాని తర్వాత సో 2 1 2 1 2 4 1.4 అనమాట. అప్పుడు ఏమొచ్చింది ఇక్కడ 1.4 ఇంటూ 7 ఉంది ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ /2 కూడా ఉంది ఇక్కడ. /2 క్యాన్సిల్స్ మళ్ళీ వస్తుంది 2 1 సో 2 0.7 అప్పుడు ఎంత అంటే ఇక్కడ 0.7 ఇంటూ 7 ఇంటూ చేసి ఏమొస్తుంది ఇక్కడ 7 9 కాబట్టి 4.9 సెంటీమీటర్. అంటే మనకి r ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ r = 4.9 సెంటీమీటర్. మరి ఇప్పుడు ఏం కావాలి ఇక్కడ మనకు రెండు వ్యాసార్థాలు కావాలి మనకు. ఈ యొక్క పరిధి ఏమైతే ఇక్కడ మనం L అనుకుంటే మనము L+r+r అనమాట. మరి L+r+r మొత్తం మనకు పావు వృత్తం యొక్క పరిధికి సమానం. L అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ L అంటే ఇది కాబట్టి L అంటే ఈ వృత్త పరిధిలో పావు భాగం కాబట్టి 7.7 ఇది Lకి సమానం అవుతుంది ఇక్కడ 7.7. తర్వాత మరి r అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 4.9. మరి 2r అంటే ఏమొస్తుంది 4.9. సరే రాద్దాం 4.9 + 4.9 మొత్తం కూడితే మనకు వచ్చేది కాబట్టి ఎంత ఇక్కడ 4 + 4 8 8 + 5 15 15 + 9 9 + 9 18 18 + 7 25 అంటే 2.5 ఇక్కడ వస్తుంది 2.5 అనమాట. అప్పుడు కూడితే మనకి ఏమొస్తుంది 17.5 సెంటీమీటర్. ఈ విధంగా మనము పావు వృత్తం యొక్క పరిధిని కనుక్కుంటాం ఇట్లా మనం. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో 11 చేత ఖచ్చితంగా భాగించబడని సంఖ్య అంటే ఇక్కడ క్రింది వాటిలో 11 చేత ఖచ్చితంగా భాగించబడని సంఖ్య అని ఇక్కడ. అయితే మనకి ఇచ్చినటువంటి విలువలు ఈ విధంగా 4 ఉన్నాయి ఇక్కడ. ఇందులో 11 చే భాగించబడిన సంఖ్య అని ఇక్కడ. మరి 11తో భాగించబడాలంటే ఏం కావాలి మనకి నియమం ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలు ఏదైతే ఉంటుందో దాంట్లో బేసిస్ స్థానాలు సరి స్థానాలు ఏవైతే ఉంటాయో వాటి మొత్తం అనేటువంటిది వాటి యొక్క మొత్తంలో యొక్క తేడా కనుకుంటే మనం అది 0కి సమానం కావాలి లేకపోతే 11కు గుణిజం కావాలన్నమాట. అది అలా కాకుండా వేరే విలువలు వస్తుంది 11 చేత భాగించబడదు అనమాట. మరి ఇక్కడ కనుక్కున్నాం మనము. మరి ఇచ్చినటువంటి సంఖ్య ఏముంది ఇక్కడ యాక్చువల్గా 13,57,753 ఇక్కడ మీకు ఇట్లా రాయడం కోసం ఇక్కడ మధ్యలో గ్యాప్ ఇచ్చి రాసిన ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఫస్ట్ మనం బేసిస్ స్థానాలు తీసుకుందాం. మనం బేసిస్ స్థానాలు ఇక్కడ 3 7 5 1 ఇవి బేసిస్ స్థానాలు. ఇవన్నీ కలుపుతాం మనం. 3 + 7 ఎంత 10 10 + 5 15 15 + 1 16. తర్వాత వీటి మొత్తం 3 +
3 + 7 10, 10 + 5 సారీ ఇంకో 1 ఉంది ఇక్కడ, ఇంకా 1 మర్చిపోయినా ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ సరే ఇక్కడ సరిస్థానాలు ఇక్కడ 3 7 5 1 సరిస్థానాలు. ఇక్కడ ఏమైతే ఇక్కడ బేసిస్ స్థానాలు అనమాట. ఇక్కడ 1 5 7 3 ఇవి బేసిస్ స్థానాలు. ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు 1 + 5 6, 6 + 7 13, 13 + 3 అంటే 16 అనమాట. సో అది 16. వీటి మధ్య తేడా అంటే ఇక్కడ మనకు 16 - 16 0కి సమానం అవుతుంది. ఇక్కడ 16 - 16 0 అనమాట. కాబట్టి ఈ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే అర్థమైంది. ఇక్కడ సరిస్థానాలు బేసిస్ స్థానాల మొత్తాన్ని కనుక్కున్నప్పుడు మనము వాటి మధ్య తేడా 0కు సమానమైతే ఆ సంఖ్య 11 చేత భాగించబడుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు రెండోది చూద్దాం. ఇక్కడ రెండోది ఏముంది ఇక్కడ సరే 34,70,743 అనమాట. ఇక్కడ కూడా మనం బేసిస్ స్థానం ఫస్ట్ తీసుకున్నాం మనము 3 7 7 3 ఇక్కడ, తర్వాత 4 0 7 ఇక్కడ. ఈ ఫస్ట్ కనుక్కున్నాం మనము 3 + 7 ఎంత 10, 10 + 7 17, 17 + 3 20 అవుతుంది ఇక్కడ. దాని తర్వాత ఇవి కనుక్కుంటే మనం సరిస్థానాలు కనుక్కుంటే మనము 4 + 0 4, 4 + 7 11 ఇక్కడ. సో 11 ఇక్కడ. వీటి మధ్య తేడా ఏమొచ్చింది ఇక్కడ సారీ ఇక్కడ తప్పు రాసిన. ఇక్కడ 4 నుంచి ఇక్కడ సారీ 0 to 4 రావాలి. 4 + 0 4, 4 + 4 8 అనమాట. ఇక్కడ 8 వస్తుంది ఇక్కడ. మరి 8 12 వీటి మధ్య తేడా ఎంత అయిపోయింది ఇక్కడ. సో 12కి సమానం అవుతుంది ఇక్కడ. 20 - 8 ఎంత 12 వస్తుంది ఇక్కడ. కాబట్టి ఈ సంఖ్య 11 యొక్క గుణిజం కాదు ఇది. కాబట్టి ఈ సంఖ్య మనకు 11 చేత భాగించబడదు. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది అంటే ఈ సంఖ్య 11 చేత భాగించబడదు కాబట్టి ఈ సంఖ్య ఆన్సర్ అవుతుంది. మరి మిగతా చూడాలి మనము. సో 7 0 0 తర్వాత 7 ఇక్కడ. సో 7 + 0 + 7 మొత్తం ఎంత ఇక్కడ 7కు సమానమైంది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఇవి తీసుకుంటే మనం 7 0 తర్వాత సారీ ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ 7 0 0 14 వస్తుంది ఇక్కడ. 14 ఇక్కడ కూడా 7 0 సార్ ఇది కూడా 14 ఉంది ఇక్కడ. మరి 14 - 14 ఎంత 0 వచ్చింది ఇక్కడ. సో ఇది కూడా 11 చే భాగించబడుతుంది. కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. ఇది మనకు భాగించబడింది కావాలి ఇక్కడ. మనకి ఇక్కడ తీసుకుంటే మనము సరే 4 8 తర్వాత 6 ఇక్కడ 4 + 8 12, 12 + 6 18. మరి మిగతా ఏమైనా ఇక్కడ 4 + 6 10, 10 + 8 18. మరి 18 - 8 ఎంత అయిపోయింది ఇక్కడ 0 వచ్చింది ఇక్కడ. కాబట్టి ఇది కూడా మనం 11 చే భాగించబడుతుంది. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కేవలము సెకండ్ మాత్రం ఇక్కడ మనకు 11 యొక్క గుణిజం రాలేదు ప్లస్ 0కి సమానం కాలేదు. కాబట్టి ఈ సంఖ్య మనకు 11 చేత భాగించబడేటువంటి సంఖ్య అవుతుంది. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 5వ క్వశ్చన్ ఏమంటే 5m² - 2√15 mn + 3n² ఎంత ఇక్కడ. అంటే దీన్ని మనము a - b² లాగా రాస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏమన్నా ఇక్కడ. అయితే మనకి ఇచ్చినటువంటి విలువ ఏదైతే ఉంటుందో మనకి ఇది a - b² యొక్క విలువకు సమానం అనమాట. ఇక్కడ రాస్తాను ఇక్కడ ఫస్ట్ సారీ నేను ఇక్కడ ఫస్ట్ ఏం రాస్తాను ఇక్కడ 5m² రాస్తున్నా. దాని తర్వాత ఈ 3n² రాస్తున్న తర్వాత ఇక్కడ +3n² రాస్తున్న తర్వాత ఇది రాస్తున్న తర్వాత -2 × √15 సో mn అనమాట. మరి దీన్ని మనం ఇప్పుడు మనము ఈ మొత్తాన్ని వర్గాలుగా రాస్తే దీన్ని ఏం రాసుకోవచ్చు మనము √5 రాసి m రాసి స్క్వేర్ రాసుకోవచ్చు. మనం √5 × m² ఏమొస్తుంది ఇక్కడ ఇదే వస్తుంది 5m² వస్తుంది. తర్వాత మరి 3n² ఇదేమొస్తుంది అంటే √3 × n² రాసుకోవచ్చు మనము. ఇది కూడా మనకు √3n × √3n మొత్తం అయితే 3n² సమానం అవుతుంది. తర్వాత దీన్ని మనకు సూత్రం తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఇక్కడ చెప్తా చూడండి a - b² అంటే ఏమొస్తుంది చెప్పండి. అది a² + b² - 2ab అనమాట. దీని ప్రకారం రాస్తున్నాను ఇక్కడ a² అయిపోయింది ఇక్కడ. తర్వాత b² ఇక్కడ రాసిన తర్వాత 2ab కావాలి ఇక్కడ మనకు. మరి కంపేర్ చేస్తే a అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ √5 × m అనమాట. మరి b అంటే ఏముంది ఇక్కడ √3 × n అనమాట. మరి మధ్య పదం దీని ఈ విధంగా రాసుకుందాం మనము 2ab 2 మరి a అంటే ఎంత ఇక్కడ √5 × m √5m తర్వాత b అంటే ఎంత √3 n అనమాట. ఈ మొత్తం మల్టిప్లికేషన్ మళ్ళీ అంత వస్తుంది ఇక్కడ మనకు √5 × √3 ఎంత √15 అనమాట. 2 అట్లా ఉంటుంది ఇక్కడ m × n mn అంటే మొత్తం దీనికే ఇట్లా సమానమైంది ఇక్కడ. ఈ మొత్తం ఎంత ఇక్కడ మనకు a - b² సమానం. కాబట్టి ఈ మొత్తాన్ని మనము a అంటే ఎంత ఇప్పుడు మనకు √5m - b అంటే ఎంత ఇక్కడ √3n². కాబట్టి ఇది మనకు దీన్ని మనం కారణాలు రాసి ఈ విధంగా మనకు వస్తుంది అనమాట ఇది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఆన్సర్ ఇది మనకు ఆన్సర్ అవుతుంది. మనకి 4th వన్ √5 × m - √3 × n ఇక్కడ ఉంది కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. 6 అంకెల అతి పెద్ద సంఖ్య మరియు 4 అంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత అంటే ఇక్కడ. మరి 6 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే ఏం చేస్తాం మనము. సో 6 9 ఇక్కడ 99999 ఇవన్న తర్వాత 4 అంకెల చిన్న సంఖ్య ఏం చేస్తాం మనం 1000 రాసుకుంటాం అంతే. మనం మీకు తెలిసిందే ఇది చాలా ఈజీది.
కలిపితే వస్తుంది ఇక్కడ 9 9 9 తర్వాత 10 ఇక్కడ మళ్ళీ 10 ఇక్కడ తర్వాత 10 ఇక్కడ అంటే ఏంది ఇక్కడ మనకు ఇదన్నమాట ఆన్సర్ 1 పక్కల 3 జీరోస్ 999 కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో థర్డ్ వన్ అనమాట. తర్వాత 7th వన్, క్రింది వాటిలో అడ్డు సౌష్ఠవ రేఖను మాత్రమే కలిగి ఉన్నటువంటి అక్షరాల సమూహం అని ఇక్కడ. దీనికి ఆన్సర్ ఫస్ట్ వనే, సికు మాత్రమే అడ్డు వరుసలో సౌష్ఠవ రేఖలు ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ సి ఇక్కడ ఈ విధంగా వస్తుంది, తర్వాత డి కూడా, తర్వాత ఈ కూడా ఇక్కడ. మరి హెచ్కి 2 వస్తాయి, ఇది ఆప్షన్ కాదు, అసలు క్యూకు రానే రావు. మరి అదేవిధంగా హెచ్ కూడా 2 వస్తాయి కాబట్టి ఇది కూడా మనకు 2 ఇక్కడ నిలువు కూడా ఉంది, ఇక్కడ అడ్డు మాత్రమే కావాలి మనకు కాబట్టి ఇది కాదనమాట. తర్వాత ఎం కూడా ఇక్కడ నిలువు వస్తాయి ఇక్కడ. మరి ఏ నిలువు వస్తుంది ఇక్కడ, ఎక్స్ అనంతంగా వస్తుంది, ఇది కాదనమాట. కాబట్టి మనకు ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. అడ్డు వరుసలో సౌష్ఠవ రేఖ ఉన్నటువంటి అక్షరాల సమూహం కేవలం ఇది ఒకటి మాత్రమే, సిడిఈ. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం 8th క్వశ్చన్ ఏమంటే 5 to the power of -1 into 15 to the power of 2 into 5 to the power of 0 into 3/2 to the power of -2 యొక్క విలువ ఎంత అని ఇక్కడ. అయితే మనకు 2 విలువలకు లబ్ధం ఇచ్చినట్టు ఇక్కడ మనకు అన్ని కూడా మధ్య ఇంటూనే ఉన్నాయి ఇక్కడ. వీటి సూక్ష్మీకరించి మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ. మరి 5 power -1 మీకు తెలుసు ఆల్రెడీ, a to the power of -1 అంటే ఏం రాస్తాం మనం 1/a రాస్తాం కాబట్టి ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు మనము 1/5 రాసుకోవచ్చు. ఇంటూ 15 to the power of 2 అంటే ఏమొస్తుంది ఇక్కడ 15 into 15 అనమాట. దాని తర్వాత ఇది బ్రాకెట్ పెట్టిద్దాం మనం. తర్వాత ఇది కూడా మరి 5/0 అంటే ఎంత 1కి సమానం అవుతుంది. a to the power of 0 = 1 కాబట్టి ఈ విధంగా మనకు 5/0 కూడా 1కే సమానం. తర్వాత ఇంటూ ఇక్కడ ఏముంది ఇక్కడ a/b హోల్ టు ది పవర్ ఆఫ్ -m అంటే ఏం రాస్తుంది మనం అంటే b/a రాసి పవర్ ప్లస్ m రాసుకోవచ్చు మనం. అంటే అర్థమైంది ఇక్కడ ఈ విలువలు భిన్నాన్ని తిప్పి రాస్తే దీనికి ఘాతంగా ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది అనమాట. b/a రాస్తే పైన ఘాతం ప్లస్ అవుతుంది ఇక్కడ. సో దీన్ని తిప్పి రాస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 2/3 to the power of +2 అనమాట. ఇక్కడ ఈ విధంగా మారుతుంది. దాని తర్వాత ఇక్కడ రాస్తుంది ఇక్కడ ఇప్పుడు క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మనం. సో 5 ఎక్కం 5 3 15 అప్పుడు ఏముంది ఇక్కడ 3 into 15 ఇక్కడ అంటే 3 into 15 ఉంది ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ ఏముంది ఇక్కడ సో 1 into సంథింగ్ మళ్ళీ అదే వస్తుంది ఇక్కడ. మరి 2^2/3² ఇక్కడ 2² అంటే ఎంత ఇక్కడ 2² అంటే 4 వస్తుంది. అదేవిధంగా 3² అంటే వస్తుంది ఇక్కడ 9 వస్తుంది ఇక్కడ. ఇది దీనికి విలువ అనమాట. తర్వాత క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మనం 3 ఎక్కం 3 3 3 9 మళ్ళీ 3 ఎక్కం 3 3 5 సో 15 5 4 ఎంత అయిపోయినప్పుడు 20. సో మొత్తం మీద మనకు ఆన్సర్ ఎంత అయిపోయింది ఇక్కడ 20కి సమానం కావడము జరిగిందనమాట. దాని తర్వాత మరి 9వ క్వశ్చన్ చూద్దాం మనము. 9వ క్వశ్చన్ ఇక్కడ ఏమిచ్చిందంటే 54 మిల్లీమీటర్లను మనము సెంటీమీటర్లు కానీ మీటర్లు కానీ చెప్పాలంట మనము. అయితే దానికంటే ముందు మనము ఈ 54 ఏదైతే ఉంటుందో అది మనము ప్రధాన కారణాలు లబ్ధంగా రాసుకున్నాం మనం. 54కి వచ్చే ప్రధాన కారణాలు ఏమొస్తాయి 2 ఎక్కడ తీసుకున్నాం కాబట్టి 2 2 4 2 7 ఇక్కడ మళ్ళీ ఈ మొత్తం 3 వస్తాయి ఇక్కడ 3 9 27 3 3 9 3 ఎక్క 3 అంటే అర్థమైంది ఇక్కడ 54ని మనము 54 మనము ఏం రాసుకోవచ్చు ఇక్కడ మనము సో 2 into 3 to the power of 3 మిల్లీమీటర్స్ అని రాసుకోవచ్చు. దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట మనం. అయితే మీకు తెలుసు ఆల్రెడీ 1 సెంటీమీటర్ అంటే ఎంత ఇక్కడ మనకు 10 మిల్లీమీటర్లకు సమానం, 10 మిల్లీమీటర్లకు సమానం అవుతుంది. అదేవిధంగా 1 మీటర్ అంటే ఎంత 100 సెంటీమీటర్లకు సమానం అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనము. ఇప్పుడు దీన్ని మనం మిల్లీమీటర్ సెంటీమీటర్లు మార్చాలని ఏం చేస్తాం మనము 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్లు. మరి 1 మిల్లీమీటర్ అంటే ఎంత అయిపోయినప్పుడు 1/10 సెంటీమీటర్. కాబట్టి దీన్ని మనము సెంటీమీటర్లో మార్చాలంటే మనము 10తో భాగించాలి మనం. అంటే 2 into 3/3 సో బై 10 రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది ఇది సెంటీమీటర్లో మారుతుంది. ఈ 10 పైకి వస్తే ఏమవుతుంది 10 to the power of -1 అవుతుంది. అయితే ఇక్కడ 10 to the power of -1 అనుకున్నప్పుడు ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ సెంటీమీటర్లు లేదు. సెంటీమీటర్లు ఉంటే కేవలం ఇక్కడ మనకు ఘాతాంకము సో -3 కానీ -2 కానీ ఉంది కాబట్టి సెంటీమీటర్ మనకు ఆన్సర్ కాదు. ఎందుకోసం 10 ఉంది ఇక్కడ. ఈ 10కి ఘాతం ఏమి లేకుంటే 1 ఉంటుంది. 1 నుండి పైకి వస్తే -1 10 power -1 ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైంది ఇక్కడ -2 -3 కాబట్టి ఈ సెకండ్ 4th రెండు కూడా ఆన్సర్ కాదనమాట. తర్వాత ఇప్పుడు దీన్ని మనము మీటర్లకు మార్చుకుందాం మనం. మనకి యాక్చువల్గా ఈ మొత్తం సెంటీమీటర్ల విలువ ఇక్కడ. ఈ సెంటీమీటర్ ఇక్కడ 1 మీటర్ అంటే ఎంత 100 సెంటీమీటర్లు. 1 సెంటీమీటర్ అంటే ఎంత 1/100 మీటర్లు ఇక్కడ. అంటే దీని ఇప్పుడు మనము సో 2 into 3/3/10 దీన్ని మీటర్లో మార్చాలంటే మనము మీటర్ రాసిన తర్వాత బై ఏం చేస్తే మనం మీటర్ రాసిన తర్వాత సో 100తో భాగించాలి మనం. సో ఇంటూ 100 ఇక్కడ హారంలో 100 రాసుకుంటాం మనం. దాని తర్వాత మరి 2 into 3/3 బై ఇక్కడ 10 into 100 ఎంత 10 to the power of 3 రాసుకోవచ్చు మనం. ఈ విధంగా 10/3 రాసుకోవచ్చు. పైకి వస్తే ఏమవుతుంది అది మీటర్స్ ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ సో 2 into 3/3 ఇది పైకి వస్తే 10 to the power of -3 మీటర్స్ అనమాట. ఈ విధంగా ఘాతాంకము ప్లస్ కింద ఉంటే పైకి వస్తుంది ఘాతాంకం మైనస్ అవుతుంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ అనమాట. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఉందో ఆప్షన్ అది. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో 2 into 3/3 10 to the power -3 మీటర్స్. సో థర్డ్ వన్ మనకు ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ మనకు దీనికి సమానం ఉంది కాబట్టి మనకు అది ఆన్సర్ అవుతుంది అనమాట థర్డ్ వన్.
తర్వాత 11th క్వశ్చన్ చూడండి. ఒక అర్ధవృత్త వైశాల్యము 27.72 చదరపు సెంటీమీటర్లు. అయితే ఆ వృత్తం యొక్క పరిధి ఎంత? ఇక్కడ ఒక అర్ధవృత్తం ఉందంట. ఈ అర్ధవృత్తం యొక్క వైశాల్యం మనకి ఇచ్చినాడు ఇక్కడ. అయితే ఈ అర్ధవృత్తం ఏదైతే ఉంటుందో మనం పూర్తిగా చేసినట్లయితే వచ్చేటువంటి వృత్తం ఉంటుంది అనమాట. దీన్ని పూర్తి చేస్తే మనము ఈ యొక్క అర్ధవృత్తాన్ని మనం ఈ విధంగా వైశాల్యం ఇచ్చిన తర్వాత ఈ వృత్తాన్ని పూర్తి చేస్తే దాని యొక్క పరిధి ఎంత అని ఇక్కడ మనకి ఇది కావాలంటే మనకి ఇచ్చిన వైశాల్యం ఇచ్చినాడు ఇక్కడ. మరి అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా πr²/2. ఈ మొత్తం ఎంత ఇక్కడ మనకు 27.72కి సమానం అవుతుంది ఇక్కడ. దీని నుంచి ఆర్ కావాలి మనకు. ఆర్ కోసం ఏం చేస్తాం మనం? ఆర్ ఈక్వల్ టు సరే 2 ఇంటూ ఇక్కడ రాస్తాం 27.72 ఇంటూ 2 బై ఇక్కడ పై వస్తుంది ఇక్కడ. మరి పై అంటే ఎంత? 22/7 అనమాట ఇక్కడ. మరి రాద్దాం ఇక్కడ మనము r² ఈజ్ ఈక్వల్ టు 27.72 ఇంటూ 2. మరి పై అంటే 22/7 కదా. మరి హారంలో అంటే చేసిన తిప్పి రాసుకుంటాం మనం. అంటే 7/22 రాసుకుంటాం మనం. హారంలో ఉంది కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనము. మరి క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ? 11 గంటల 22 ఇక్కడ, 11 గంటల 22 ఇక్కడ, పాయింట్ పెట్టి ఇక్కడ మనకి ఎంత 5 ఉంటుంది ఇక్కడ 57, 11 5 55. అప్పుడు మనకి ఎంత 2 into 22 అనమాట 11 22 ఇక్కడ. అంటే 2.52 ఇంటూ 2 into 7 ఇక్కడ మళ్ళీ 2 క్యాన్సిల్ ఇక్కడ. తర్వాత ఏముంది ఇక్కడ? r² ఈజ్ ఈక్వల్ టు 2.52 ఇంటూ 7 మనకి మిలియన్ విలువ అనమాట. ఇది దీని నుంచి ఆర్ కావాలి మనకు. ఆర్ కోసం ఏం చేస్తాం? 2.52 మనం ఫస్ట్ అక్కడనే బెన్నగా మారుస్తే 252/100 ఇంటూ 7. తర్వాత క్యాన్సిల్ చేద్దాం మనం. 2 టేబుల్ పోతుంది కాబట్టి 2 2 50, 2 1 2 2 2 6 మళ్ళీ 2 25, 2 6 2 3. అప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ మనకు? 63 ఇంటూ 7/25 ఇక్కడ. ఈ 63 ఏం చేస్తాం మనం? 63 మనం r² ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఇంటూ 7 రాసుకోవచ్చు మనం 63. తర్వాత ఈ పక్కన 7 కాబట్టి ఇంకో 7 రాసుకున్నాం ఇక్కడ. దాని తర్వాత ఎంత ఇక్కడ 25 ఏం చేస్తుంది ఇక్కడ? నేను 5 ఇంటూ 5 రాసుకుంటా. ఈ మొత్తాన్ని మనం వర్గంగా రాస్తే వస్తుంది 3 ఇంటూ 3 3² ఇంటూ 7 into 7 7² బై 5 into 5 5² ఇక్కడ దగ్గర మనం r² అనమాట. ఇరువైపులో వర్గంలో చేస్తే ఏమొస్తుంది ఇక్కడ? ఈ స్క్వేర్ బట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు r ఈక్వల్ టు 3/21/5. ఇది మనకు వచ్చేటువంటి వ్యాసార్థం అనమాట. ఆర్ అంటే వ్యాసార్థము. కానీ మనకే కావాలి? మనకు పరిధి కావాలి. సో పరిధి అంటే సూత్రం ఏంది? వృత్తం యొక్క పరిధి 2πr ఇది కావాలి మనకు. మరి 2 అట్లే ఉంటుంది ఇక్కడ. పై అంటే ఎంత? 22/7. ఆర్ అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ? 21/5 వచ్చింది ఇక్కడ. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. మరి 7 ఎక్కం 7 ముళ్ళ ఇక్కడ. అప్పుడు ఏముంది ఇక్కడ? 2 22 44 44 ముళ్ళ 44 ఇంటూ 3 ఎంత వస్తుంది ఇక్కడ? 120 + 12 132 వచ్చింది ఇక్కడ. సో 132/5. దీన్ని మనము దశాంశ బిందువులకు మారుస్తే 5 132ను భాగిస్తే 5 2 10 మనకి ఎంత? 3 2 ఇక్కడ 5 6 30. తర్వాత 2 ఉంటుంది ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 5 4 20. కాబట్టి మనకి ఆన్సర్ అంతా శేషం 0 వస్తుంది. కాబట్టి 26.4 ఇక్కడ 26.4 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ 26.4 సెంటీమీటర్స్ ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అయితే ఒకసారి గమనించండి, మనకు జరిగినటువంటి ఎగ్జామ్ 8th జనవరి కానీ, తర్వాత 9th జనవరి కానీ, తర్వాత అదేవిధంగా షిఫ్ట్ 1లో జరిగినటువంటి ఎగ్జామ్లు అన్నీ కూడా మనకు ఈజీగా ఉన్నాయి. కానీ 11th షిఫ్ట్ 1 ఎగ్జామ్ మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎగ్జామ్ ఇది. కొద్దిగా దానితో పోలిసి కొద్దిగా హార్డ్గా ఉందన్నమాట ఎగ్జామ్ ఇది. తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాము. మొదటి 15 ప్రధాన సహజ సంఖ్యల మధ్యగతం ఎంత అన్నాడు ఇక్కడ? మొదటి 15 ప్రధాన సహజ సంఖ్యల మధ్యగతం అన్నాడు ఇక్కడ. మనకి ఇచ్చిన ఆప్షన్లు 17 19 21 23 అనమాట. మరి మీకు తెలియాలి మొదటి 15 ప్రధాన సహజ సంఖ్యలు ఏమిటంటే ఇక్కడ రాసి ఉంది ఇక్కడ. సో 2 3 5 7 తర్వాత 11, సో 13 17 19 తర్వాత 23 తర్వాత 29 తర్వాత 31 37 41 43 47 ఇవి మనకు మొదటి 15 ప్రధాన సహసంఖ్యలు ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 అనమాట. మరి మనకు ఉన్నటువంటి మొత్తం 15 కాబట్టి దాంట్లో మధ్యగతం అంటే ఏమైతే ఇక్కడ మనకు అంటే ఇక్కడ 7 సంఖ్యలు 1 2 3 4 5 6 7 ఇక్కడ 7. సో మరి ఇక్కడ కూడా 7 1 2 3 4 5 6 7 ఇక్కడ పోయినట్లయితే మనము 7 7 తీసిస్తే అప్పుడు మధ్యలో ఏమని చెప్పండి ఇక్కడ? సో 19 ఉంది. కాబట్టి 19 మనకు ఇచ్చినటువంటి సంఖ్యల యొక్క మధ్యగతం అవుతుంది. కాబట్టి 19 మనకు ఆన్సర్. కాబట్టి సెకండ్ ఆప్షన్ అన్నమాట ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. తర్వాత 13వ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, అయినప్పటికీ చాలా ఈజీగా చేయొచ్చు మనము. ఒక టైలర్ 80 సెంటీమీటర్ల బట్టతో ఒక బ్లౌజ్ కుడతాడు. చూడండి, ఒక టైలర్ 80 సెంటీమీటర్ల బట్టతో ఒక బ్లౌజ్ కుడతాడు. అతడు బ్లౌజ్లు కుట్టేటువంటి మార్కెట్లో
అతను బ్లౌజులు కుట్టి మార్కెట్లో అమ్మడం కోసము రూపాయలు 30,000 పెట్టి 36 మీటర్ల బట్టను కొన్నాడు. అతను ప్రతి బ్లౌజ్ను రూపాయలు 1,200కు అమ్మితే అతనికి వచ్చినటువంటి లాభ శాతము ఎంత అని ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. అయితే మనకు ఉన్నటువంటి మొత్తం బట్ట మనకి ఎంత ఇక్కడ 36 మీటర్ల బట్ట మనకు ఉందన్నమాట ఇక్కడ. అయితే ఒక బ్లౌజ్కి ఎంత కావాలి ఇక్కడ మనకు 80 సెంటీమీటర్లు కావాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం, మనము 36 మీటర్ల బట్ట ఏదైతే ఉంటుందో దాన్ని మనం సెంటీమీటర్లు మార్చుకుందాం మనము. మరి సెంటీమీటర్లు మార్చి ఏమొస్తుంది చెప్పండి, 36 × 100 సెంటీమీటర్లు. అప్పుడు ఎంత మొత్తం ఇక్కడ మనకు 3,600 సెంటీమీటర్లు అనమాట. మరి ఒక బ్లౌజ్కు కావాల్సినటువంటి బట్ట ఎంత చెప్పండి ఇక్కడ, ఒక బ్లౌజ్కి ఎంత కావాలి మనకు, 80 సెంటీమీటర్ కావాలి. మరి 3,600 సెంటీమీటర్లలో వచ్చేటువంటి బ్లౌజ్ల సంఖ్య మొత్తం ఎంత, దీని ఏం చేస్తాం మనము 3,600 మనము 80తో భాగిస్తాం మనం. మొత్తం బట్ట బై ఒక బ్లౌజ్ బట్ట ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు ఆ బ్లౌజ్ల సంఖ్య వస్తుంది అనమాట. ఇప్పుడు క్యాన్సల్ అయితే మనము 0 క్యాన్సల్ తర్వాత 8 × 8 8 4 32 ఇక్కడ మనకి ఎంత 4 ఉంటుంది, 40 8 40. అంటే 3,600 సెంటీమీటర్ల బట్టతో 80 సెంటీమీటర్లు ఒక బ్లౌజ్ చొప్పున మనకు వచ్చేటువంటి మొత్తము తయారయ్యేటువంటి బ్లౌజ్ల సంఖ్య మొత్తం ఎంత ఇక్కడ మనకు 45 అనమాట. మరి ఒక్కొక్క బ్లౌజ్ను వాడు ఆ యొక్క టైలరు ఎంత కమ్మని చెప్పండి ఇక్కడ 1,200 రూపీస్ కమ్మినాడు అనమాట. మరి ఒక బ్లౌజ్ 1,200 అయితే 45 బ్లౌజ్ల మొత్తం ధర ఎంత, 45 × 1,200 అనమాట. ఇప్పుడు ఇంటూ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ, 12 5 60 12 48 ఒక 6 54 మొత్తం ఎంత కూడా 540 2 zeros ఇక్కడ. అంటే 54,000 అనమాట. అంటే ఒక బ్లౌజ్ 1,200 రూపీస్ అయితే 45 బ్లౌజెస్ మొత్తం ఎంత 54,000 రూపీస్ అనమాట. కానీ ఆ 36 మీటర్ల బట్ట కోసం వాడు పెట్టిన ఖర్చు ఎంత ఇక్కడ మనకు 30,000 ఖర్చు పెట్టాడు ఇక్కడ. మరి అర్థమైంది ఇక్కడ 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంత సంపాదించాడు ఇక్కడ 54,000 రూపాయలు సంపాదించాడు అనమాట. కాబట్టి అప్పుడు లాభం ఎంత, లాభం ఎంత ఇక్కడ మనకు 54,000 మైనస్ ఎంత 30,000 అనమాట. అప్పుడు మొత్తం ఎంత లాభం ఇక్కడ 24,000 రూపాయలు లాభం అనమాట. ఇది మనకు వచ్చిన లాభం అనమాట. నెక్స్ట్ ఏం కావాలి మనకు, లాభ శాతం కావాలి మనకి. లాభ శాతం దేనిపై లెక్కిస్తాం మనము, కొన్నవేలపై లెక్కిస్తాం మనం. కొన్నవేల అంటే అర్థమైంది ఎంత ఖర్చు పెడితే అదే అనమాట. మొత్తం ఖర్చు పెట్టింది ఇక్కడ మనకు, సరే ఇది లాభ శాతం ఇది. మరి లాభ శాతం సూత్రము లాభం బై కొన్నవేల × 100. లాభం బై కొన్నవేల × 100 ఎంత లాభం వచ్చింది మనకి ఇక్కడ, 24,000 లాభం వచ్చింది. తర్వాత ఇంటూ ఇక్కడ 100, తర్వాత ఎంత కొన్నాడు మొత్తం బట్ట 30,000 మొత్తం కొన్నాడు అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే వచ్చింది మనకు అవసరం అనమాట. చూడండి ఇక్కడ 3 zeros క్యాన్సల్, అంతా 1 0 క్యాన్సల్ ఇక్కడ. తర్వాత 3 × 3 8 8 × 0 8 × 10 ఇక్కడ 8 × 10 ఎంత 80 చూస్తుంది ఇక్కడ మనకు. కాబట్టి లాభ శాతం ఎంత మనకు 80% మనకు లాభం రావడం జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ థర్డ్ వన్ 80% మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 14 క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ ఇక్కడ ఏమిచ్చిందంటే 3/20 = x/5 మరియు 96/y = 12/5 అయితే x × y ఎంత అని ఇక్కడ. ఫస్ట్ మనకి ఏమిచ్చింది ఇక్కడ 3/20 = x/y అనమాట. మరి x ఏమొస్తుంది ఇక్కడ, x అడ్డగుణకారం ఇక్కడ 3/20 × 5 అనమాట. 5 ఇక్కడ మల్టిప్లై ఇక్కడ 3/20 × 5 అనమాట. మరి క్యాన్సిల్ చేస్తే 5 × 5 5 4 20 ఇక్కడ. అప్పుడు మనకి ఎంత ఇక్కడ 3 × 3/4 ఇక్కడ. ఇది మనకు x యొక్క విలువ. తర్వాత y కనుక్కుందాం మనం. మరి y అంటే ఏమొస్తుంది ఇక్కడ 5 × 96. y × 12. 12 × y = ఎంత 96 × 5 అనమాట. 96 × 5 నుంచి y ఏమొస్తుంది, y = 96 × 5 12 ఎక్కడ పోతుంది 12 ఇక్కడ. మరి క్యాన్సిల్ చేస్తే 12 × 12 × 96. ఇప్పుడు 8 ఎంత 40. 8 5 40 కాబట్టి y మనకి ఎంత ఇక్కడ 40కి సమానం కావడం జరిగింది అనమాట. ఇది మనకు వచ్చిన y విలువ అనమాట. కానీ మనకేం కావాలి, మనకు x × y కావాలి మనకు. x y అంటే అర్థమైంది x × y అనమాట. మరి x అంటే మనకి ఎంత 3/4 × y అంటే ఎంత ఇక్కడ 40 ఉంది ఇక్కడ. క్యాన్సిల్ చేస్తే 4 × 4 10 10 3 ఎంత 30. కాబట్టి xy వీటి విలువ మనం మొత్తం ఎంత మనకు 30కి సమానం కావడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ అనమాట మనకు ఆన్సర్ 30. తర్వాత 15th క్వశ్చన్ చూద్దాం మనం. 15th క్వశ్చన్ ఏమంటే x = 3/7 y = 2/5 అయితే x + y డివైడెడ్ బై x - y విలువ ఎంత అని ఇక్కడ. అయితే ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకు ఫస్ట్ x + y కావాలి మనకు కనుక్కుందాం మనము. మరి x + y చేస్తే ఏమొస్తుంది, x అంటే 3/7 కాబట్టి 3/7 + y అంటే ఎంత 2/5. ఇది ఒక మనకి ఎల్సిఎం ఎంత 7 5 35 అడ్డగుణకారం 5 3 15 + 7 2 14. అప్పుడు ఎంత ఇక్కడ మనకు 29/35. ఇదేంటి ఇప్పుడు x + y యొక్క విలువ అనమాట. నెక్స్ట్ ఏం కావాలి తర్వాత x - y విలువ కావాలి మనకు. x - y కనుక్కుందాం మనము. మరి x అంటే ఎంత మళ్ళీ సేమ్ 3/7 మైనస్ 2/5 ఇక్కడ సేమ్ కాసాగ ఎంత 35 అడ్డగుణకారం 5 5 3 15 మైనస్ 7 2 14. అప్పుడు ఎంత ఇక్కడ మనకు 1/35. ఇదేమో x + y విలువ.
కిందిదేమో ఎక్స్ మైనస్ వై విలువ అనమాట. మనకి ఇంకా ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై కావాలి మనకి. ఇక్కడ రాసుకోండి. మరి ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై కావాలి మనకు. మరి మనకి ఎక్స్ ప్లస్ వై ఏమొచ్చింది ఇక్కడ 29/35 వచ్చింది. కాబట్టి 29/35 డివైడెడ్ బై ఇక్కడ ఎక్స్ మైనస్ ఎంత 1/35. మరి ఎప్పుడన్నా కానీ ఈ విధంగా భిన్నాలు ఇచ్చి వాటి మధ్య భాగాన్ని గుర్తుంటే ఏం చేస్తాం మనము, మొదటి భిన్నం అలాగే రాస్తాం మనం 29/35 అలాగే రాస్తాం ఇక్కడ మనం. తర్వాత ఈ గుర్తు చేస్తాం మనం ఇంటూ రాసుకొని రెండో భిన్నాన్ని తిప్పి రాసుకుంటాం మనం. సో 35/1 ఇక్కడ 35 1 35 1 క్యాన్సల్ ఇక్కడ. సో 29 × 1 29. సో 1 × 1 1 ఇక్కడ హారంలో 1 వస్తుంది. హారంలో 1 ఉందా లేకపోతే ఒకటి కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 29కి సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూడండి. క్రింది సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. మరి అవరోహణ క్రమం అంటే ఏంటి, పెద్ద నుంచి చిన్న అనమాట. ఇక్కడ కండిషన్ పాటిస్తున్నాం. ఇక్కడ అప్పుడు ఏం చేస్తాం మనం, లవాని హారంతో భాగించుకుందాం మనము. మరి 11/4 దీని దగ్గర మనము లవాని హారంతో భాగిస్తే వస్తుంది. 4 చేత 11ని భాగిస్తే 4 2 8 ఇక్కడ మనకి ఎంత 3 ఉంటుంది. పాయింట్ పెట్టుకుంటే 0 ఇక్కడ 4 7 28 మళ్ళీ 2 వస్తుంది. పాయింట్కి 0 కాబట్టి 4 5 20. సో 11/4 యొక్క విలువ ఎంత 2.75. తర్వాత 12/5 ఇక్కడ 11 హారంతో భాగిస్తే 5 చేత 12 భాగిస్తే ఏమొస్తుంది 5 2 10. తర్వాత మనకి 2 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0 ఇక్కడ 5 4 20. అప్పుడు మనకి ఎంత 2.4 ఇది దీని యొక్క విలువ. సో 2.4 అనమాట. తర్వాత 7/3 3 చేత 7 భాగిస్తే ఏమొస్తుంది 3 2 6 మనకు 1 వస్తుంది. పాయింట్ పెట్టుకుంటే 0 ఇక్కడ 3 3 9 1 వస్తుంది. మళ్ళీ పాయింట్కి మళ్ళీ 0 మళ్ళీ 3 3 అంటే అర్థం ఇక్కడ ఇది 2.33కి సమానం ఇక్కడ. తర్వాత 5/2 ఇది సింపుల్గా ఎంత ఇది 2.5కి సమానం అవుతుంది ఇక్కడ. అంటే మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క విలువ ఏదైతే ఉంటుందో మనకి ఇదంతా కూడా మనకు అవరోహణ క్రమంలో ఉన్నాయి. ఎందుకోసం అంటే 2.75 పెద్దది, ఇక్కడ 2.4 చిన్నది, దానికంటే ఇంకా చిన్నది ఇది, దానికంటే ఇంకా చిన్నది అనమాట. కాబట్టి మనకి ఇచ్చినటువంటి క్రమం ఏదైతే ఉంటుందో ఇదే మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. సారీ ఇక్కడ 2.75 2.4 ఇక్కడ 2.33 2.5 ఇక్కడ ఇది పెద్దది ఇక్కడ. సో 2.7 ఇక్కడ కాబట్టి ఇది పెద్దది. 11/4 పెద్దది. దాని తర్వాత 2.5 పెద్దది 2.4 కంటే కూడా కాబట్టి 5/2 సెకండ్ పెద్దది. దాని తర్వాత 2.4 2.33 ఇది పెద్దది 12/5. సో దాని తర్వాత ఇక్కడ మనకు 7/3. సో ఈ విధంగా ఉన్నటువంటి మనకు అవరోహణ క్రమం. కాబట్టి 11/4 > 5/2 > 12/5 > 7/3 అనమాట. తర్వాత 17th క్వశ్చన్ చూద్దాము. y is not equal to 0 అయితే 8y to the power of 5 minus 24y to the power of 3 plus 18y by 2y into 2y square minus 3 is equal to ఎంత అన్నది ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఇవ్వనమాట. దీన్ని మనం సూక్ష్మీకరిస్తే మనము చూడండి ఇక్కడ ఈ పైన ఇక్కడ మనకు 1 2 మొత్తం 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 పదాలకి మనము ఈ 8 24 18 ఈ 3 కూడా 2కు గుణించాలి కాబట్టి ఆ మొత్తం 2 కామన్ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ y to the power of 5 y power 3 y ఉంది ఇక్కడ. కాబట్టి ఈ 3 పదాలకి మనము ఒక వైని బయటికి తీద్దాం మనం. y బయటికి వస్తే లోపల ఉంటుంది ఇక్కడ. సో 2 బయటికి వచ్చింది కాబట్టి 2 4 8 కాబట్టి 4 × y to the power of 4 ఉంటుంది. తర్వాత మైనస్ ఇక్కడ 2 బయటికి వచ్చింది కాబట్టి 12 ఉంటుంది ఇక్కడ. 12 ఒక y బయటికి కాబట్టి y స్క్వేర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మరి y బయటికి వచ్చింది ఇక్కడ ఏముంటుంది 18 నుంచి 2 బయటికి వచ్చింది కాబట్టి 9 ఉంటుంది ఇక్కడ. సో బై ఏముంది ఇక్కడ 2y × 2y స్క్వేర్ మైనస్ 3 అనమాట. ఇక్కడ 2y క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో దాని తర్వాత ఇంతకుముందు ప్రకారం దీన్ని మనము a - b స్క్వేర్గా రాసుకోవచ్చు. మనం ఇక్కడ రాసుకోండి ఇక్కడ ఈ 4y to the power of 4ని మనము సో 2y స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు మనం. ఎట్లా ఇది మరి 2y స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ 2y స్క్వేర్ అంటే 4y to the power of 4 వస్తుంది ఇక్కడ. తర్వాత మైనస్ సరే ఫస్ట్ ఇది రాదా మనం. మరి 9 ఏం చేస్తాం మనము 3 స్క్వేర్ రాసుకోవచ్చు మనం. అప్పుడు ఏంటి ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab 2 అంటే ఎంత ఇక్కడ మనకి అట్టు ఉంటుంది ఇక్కడ. మరి a అంటే ఎంత ఉంది ఇక్కడ 2y స్క్వేర్, మరి b అంటే ఎంత ఇక్కడ 3 ఇక్కడ. ఈ మొత్తం గుణిస్తే రావాలి మళ్ళీ మనకు 2 2 4 4 × 12 y స్క్వేర్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ విధంగా రాసిన ఇక్కడ. తర్వాత హారం ఏముంది ఇక్కడ 2y స్క్వేర్ మైనస్ 3 అనమాట. మరి దేనిలాగా ఉంది ఇప్పుడు ఇక్కడ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఇక్కడ. మరి దీనికి సూత్రం ఏంది a - b స్క్వేర్ కాబట్టి a అంటే 2y స్క్వేర్ మైనస్ b అంటే 3 ఇది స్క్వేర్ అవుతుంది ఇక్కడ. తర్వాత మరి హారం ఏముంది ఇక్కడ 2y స్క్వేర్ మైనస్ 3 అనమాట. మరి చూడండి ఇక్కడ 2 పదాలు సేమ్ ఉన్నాయి ఇక్కడ, కానీ ఇక్కడ ఘాతం 2 ఇక్కడ ఘాతం 1 ఉంది ఇక్కడ. కాబట్టి 1 1 క్యాన్సిల్ అవుతే మనకి ఏముంటుంది ఇక్కడ 2y స్క్వేర్ మైనస్ 3 ఉంటుంది ఇక్కడ. అంటే ఘాతంలో 2లో 1 పోతే మనకు 1 ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనకు ఆన్సర్ 2y స్క్వేర్ మైనస్ 3 కాబట్టి ఫస్ట్ వన్ ఆప్షన్ మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 18వ క్వశ్చన్ చూద్దాం మనం. క్యూబ్ రూట్ ఆఫ్ 3375 ఈక్వల్ ఎంత అంటే ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 3375 విలువ ఎంత అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ ఈ విధంగా అనమాట. ముందేం చేస్తాం మనం వీటి ఫస్ట్ మనం కారణాలు కడతాం. మనం ప్రధాన కారణాలు కట్టినట్లయితే
ప్రధాన కారణాంకాలు 3375కు ప్రధాన కారణాంకాలు 5 ఎక్కలు పోతుంది ఇక్కడ. ఒకటి అసలు 5 కాబట్టి 5 తీసుకున్నాం ఇక్కడ మనము. 5 ఎక్కలు తీసుకుంటే 5 6ల 30 మనకైతే 3 37 5 7 35 తర్వాత 225 ఇక్కడ 5 5 25 ఇక్కడ 5 6ల 30 మనకు 3 ఉంటుంది 37 ఇక్కడ 5 7 35 37 35 పోతే 2 ఉంటుంది 2 పక్కల 5 వస్తే 25 5 5 25 ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇక్కడ 5 ఎక్కలు తీసుకుంటే మనం 5 1 5 మళ్ళీ 1 ఉంటుంది 17 ఇక్కడ 5 3 15 తర్వాత 5 5 ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ 5 ఎక్కలు తీసుకుంటే 5 2 10 మనకంటే 3 35 5 35 ఇక్కడ మళ్ళీ 27 ఇక్కడ 3 ఎక్కం పోతుంది ఇక్కడ 3 9 27 3 3 9 3 1 3 కాబట్టి ఇక్కడ మనకి వచ్చిన కారణాలు ఏమన్నాయి 5 × 5 × 5 3 × 3 × 3 అనమాట. దీని ఏం రాసి ఇప్పుడు మనము క్యూబ్ రూట్ ఆఫ్ 3375ని మనము క్యూబ్ రూట్ ఆఫ్ 5 × 5 × 5 5 క్యూబ్ రాసుకోవచ్చు. తర్వాత 3 × 3 × 2 అయితే 3 క్యూబ్ రాసుకోవచ్చు మనం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ క్యూబ్ రూట్ ఈ క్యూబ్లు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి లోపల ఏముంటుంది 5 × 3 ఈ రూట్ పోయింది ఇక్కడ 5 × 3 5 3 ఎంత చెప్పండి 15 కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్ 15 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 19 క్వశ్చన్ చూడండి ఇక్కడ 0.5 మీటర్ల అంచు గల ఒక ఘనాకారపు ట్యాంకు ఘన పరిమాణము లీటర్లలో ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చినందుకు ఇక్కడ మరి ఘనాకారం అంటే అర్థం మనకి ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని సో ఘనం అని అంటారు. దీని యొక్క ఘన పరిమాణం ఎంత అనడం లీటర్లు ఎంత అని ఇక్కడ. అయితే మనకి ఇచ్చినటువంటి కొలత ఏముంది ఇక్కడ సో 0.5 మీటర్స్ అనమాట. మరి ఘనం యొక్క ఘన పరిమాణం ఏంది సో భుజం ఇంటూ భుజం ఇంటూ భుజం అనమాట ఏ ఇంటూ ఏ అనమాట. మరి ఏ అంటే దీని యొక్క భుజం కాబట్టి మనకి ఎంత ఇచ్చినట్టు ఇక్కడ 0.5 ఇచ్చిన ఇక్కడ కాబట్టి 0.5 ఇంటూ మరి 0.5 ఇంటూ 0.5 అనమాట. మనకి ఏమొస్తుంది అప్పుడు మొత్తం ఇది మీటర్ క్యూబ్లో వస్తుంది. దీని యొక్క పరిమాణం ఎంత మీటర్ క్యూబ్ అనమాట. దీని యొక్క ప్రమాణాలు మీటర్ క్యూబ్ ఎందుకంటే మనకి ఇచ్చిన మీటర్ క్యూబ్ మీటర్లు కాబట్టి మీటర్ క్యూబ్ వస్తుంది ఇక్కడ. ఈ మొత్తాన్ని మనము దశాంశ బిందువులకు దశాంశ బిందు అక్కర బిందువులకు మారుస్తే వస్తుంది 0.5 అంటే ఎంత 1/2 రాసుకోవచ్చు మనం. సగం అంటే 1/2 రాసుకోవచ్చు మనం ఇంటూ 1/2 సో 1/2 ఇంటూ 1/2 అనమాట. ఇప్పుడు మొత్తం ఎంత ఇక్కడ సో 1 × 1 × 1 1 అవుతుంది ఇక్కడ 2 2 4 4 2 8 ఇక్కడ 8 మీటర్ క్యూబ్. అయితే మనకు అడిగింది ఏమిటి ఇక్కడ లీటర్లో ఎంత అన్నాడు. మరి మీకు తెలుసు 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ ఎంత 1000 లీటర్స్ అనమాట. 1 మీటర్ గుర్తుపెట్టుకోవాలా 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 1000 లీటర్స్ అనమాట. మరి ఇక్కడ 1 మీటర్ క్యూబ్ ఉంది ఇక్కడ దాన్ని ఏం రాసుకుంటాం మనము 1000 లీటర్ రాసుకోవచ్చు. బై ఎంత చెప్పండి ఇక్కడ 8 ఉంది ఇక్కడ. సో మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్ రాసుకోవచ్చు మనం బై 8 ఉంది ఇక్కడ. మళ్ళీ లవాన్ని హారంతో భాగిస్తే వచ్చేదే మనకు అవసరం అవుతుంది ఇక్కడ. భాగిద్దాం మనం 8తో 1000 భాగిస్తే ఏమొస్తుంది 8 ఎక్కం 8 ఇక్కడ మనకి ఎంత 2 వస్తుంది 20 అవుతుంది ఇక్కడ 8 2 16 మళ్ళీ 4 వచ్చింది 4 పక్కన 0 వస్తుంది ఇక్కడ 8 40 శేషం ఎంత అయిపోయింది ఇక్కడ 0 వచ్చింది శేషం. అంటే మనకి 125 లీటర్స్ కొట్టేసి మనకు వచ్చేదంతా 125 లీటర్స్ అంటే 125 మనకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ. మరి ఇక్కడ ఏముంది ఇక్కడ 125 × 10⁻³ ఇది కాదు ఇది. సో 10⁻⁻1 ఇది కూడా కాదు 10⁻⁻ ఇది కూడా కాదు. మరి 10⁻0 అంటే 1కే సమానం 1 × 125 125 సార్ కాబట్టి మనకు సెకండ్ మన ఆన్సర్ మనకు 125 లీటర్కి సమానం కాబట్టి సెకండ్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. 20వ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో నుండి సగటు 28 అయ్యే దత్తాంశం ఎంచుకోండి. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ 4 ఉన్నాయి ఇక్కడ. అంటే ఈ దత్తాంశంలో వెయిట్ యొక్క సగటు 28 అన్నది ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మనము మరి మీకు తెలుసు సగటు ఫార్ములా ఏంది రాశుల మొత్తం రాశుల సంఖ్య మనకున్న మొత్తం రాశులు ఏమైనా ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి వీటి సగటు కనుక్కుందాం మనం ఫస్ట్ మనము చూడండి ఇక్కడ. సరే 23 కాబట్టి ఇక్కడ 20 + 30 50 50 + 20 70 70 + 40 110 తర్వాత ఈ 110 10 మొత్తం ఎంత 120 వస్తుంది ఇక్కడ. సో 120/4 క్యాన్సల్స్ ఏమొస్తుంది 4 × 4 = 30. సో మొదటి దానికి సగటు ఎంత 30 మనకి ఇది ఆన్సర్ కాదు 28 కావాలి మనం. సెకండ్ చూసుకుంటే మనము 30 + 40 40 50 60 70 80 90 90 96 101 102 మొత్తం ఎంత ఇక్కడ మనకు 102 ఇక్కడ 8 ఉంది ఇక్కడ 102 + 8 110 వస్తుంది మొత్తం ఇది 110/4 కొట్టేస్తే 4 × 4 4 2 8 30 ఉంటుంది ఇక్కడ 4 7 28 పాయింట్ 27 పాయింట్ వస్తుంది. ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. ఇది చూస్తే 32 + 18 32 + 8 40 40 + 10 50 50 + 30 80 80 + 10 90 99 104 మొత్తం ఇది. సో ఇది మొత్తం 104 వచ్చింది ఇక్కడ 104ని మనం 4తో భాగిస్తే 4 × 4 4 2 8 ఇక్కడ మనకి ఎంత 24 4 6 మొత్తం 26 ఇది కూడా కాదనమాట. మరి చివరిది ఏముంది ఇక్కడ 4 + 46 మొత్తం ఎంత 50 50 60 60 + 40 100 100 + 9 109 110 + 3 112. సో 112/4 4 × 4 4 2 8 మనకి ఎంత 3 ఉంటుంది 32 4 8 32 28 కాబట్టి మనకు
ఫోర్త్ ఆప్షన్ మనకు అవసరం అవుతుంది అనమాట. దీని యొక్క సగటు 28కి సమానం అవుతుంది. 21వ క్వశ్చన్ చూద్దాము. ఒక త్రిభుజంలోని కోణాలు 5:2:2 నిష్పత్తిలో ఉన్నట్లయితే అది ఏ త్రిభుజము అవుతుంది? మనకి ఇచ్చిన ఆప్షన్ అధిక కోణ త్రిభుజమా, అల్పకోణ త్రిభుజమా, విషమభావ త్రిభుజమా, లేకపోతే లంబకోణ త్రిభుజం అన్నది. ఇక్కడ మనకి కోణాలు ఏమన్నా ఇక్కడ 5:2:2 కాబట్టి ఆ నిష్పత్తి పోలేట్ చేస్తే మనము చరాస్తా గురించాం కాబట్టి కోణాలు ఇప్పుడు ఏమైతే 5x 2x 2x అనుకున్నాం మనము. త్రిభుజంలోని 3 కోణాలు ఎంత ఇక్కడ మనకు 3 కోణాలు 180కి సమానం కాబట్టి 180 రాసిన ఇక్కడ 5x 2x మొత్తం మీద 9x అవుతుంది. ఇక్కడ 9x = 180 అయితే ఇప్పుడు x ఏమొస్తుంది 180/9 ఇక్కడ భాగిస్తుంది. ఇక్కడ 9 × 9 2 × 18 0 ఇక్కడ 20 x మనకి ఎంత వచ్చింది చెప్పండి. ఇక్కడ 20 వచ్చింది. అప్పుడు ఒకటో కోణం ఏమైతే ఇక్కడ 5x అంటే 5 × 20 520 జా 100 ఇక్కడ. తర్వాత రెండో కోణము సో 2 × 20 x 20 కాబట్టి 220 జా సో 40. తర్వాత ఇక్కడ 220 జా 40. అప్పుడు కోణాలు ఏమైనా ఇక్కడ 100 40 40. మరి ఇక్కడ 100 అంటే అర్థమైంది ఇక్కడ ఇది అధిక కోణం, ఇది అంటే 90 కంటే ఎక్కువ దాని ఏమంటారు అని అధిక కోణం అంటారు. కాబట్టి మనకి త్రిభుజం ఏంది ఇక్కడ అధిక కోణ త్రిభుజం కావడం జరుగుతుంది అనమాట. అల్పకోణం అంటే 3 కూడా 90 తక్కువ ఉన్నారు కానీ లేదు ఇక్కడ. లంబకోణం అంటే అర్థమైంది ఇక్కడ ఒక కోణం 90 ఉండాలి కానీ లేదు ఇక్కడ. విషమభావం అంటే అర్థమైంది ఇక్కడ అన్ని కోణాలు అంటే 3 కోణాలు డిఫరెంట్గా ఉండాలి, వేరు వేరు ఉండాలి కానీ రెండు సమానం ఉన్నాయి కాబట్టి ఇది మనకి కాదనమాట. ఇది అదేవిధంగా 22 చూస్తే ఒక షడ్భుజ ఆకార పట్టకంలో ఉన్నటువంటి ముఖాల సంఖ్య ఎంత అంటే దీనికి ఆన్సర్ సో 8 ఇక్కడ. సో ఏమన్నా ఇక్కడ షడ్భుజ ఆకారం అంటే 6 ప్రక్కకు రెండు తలాలు ఉంటాయి ఈ విధంగా. తర్వాత సో పై ప్రాంతము కింది ప్రాంతం మొత్తం మనకి 8 అయితే కాబట్టి సో మనకు ఆన్సర్ 8 అనమాట. ఆన్సర్ అంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది ఆన్సర్. 23వ క్వశ్చన్ చూద్దాము. 8 డజన్ల గుడ్ల ధర రూపాయలు 672 అయితే 3.5 డజన్ల గుడ్ల ధర ఎంత అని ఇక్కడ చూడండి. మనకి ఇచ్చింది ఇక్కడ 8 డజన్లు అనమాట ఇక్కడ. అయితే 3.5 డజన్ల యొక్క గుడ్ల ధర ఎంత అని ఇక్కడ. అయితే మీకు తెలుసు ఆల్రెడీ 3.5 అంటే ఈ విధంగా రాస్తాం మనం 3.5 మనము దాన్ని ఇదేంటి ఇక్కడ మనకు మిశ్రమ భిన్నం దాన్ని అపక్రమ భిన్నాలకు మార్చి ఏమొస్తుంది సో 2 × 3 6 6 1 7 7/2 డజన్లు అనమాట ఇక్కడ. అంటే 3.5 డజన్లు చేస్తాం మనం ఈ విధంగా 7/2 డజన్లు కూడా రాసుకోవచ్చు మనం. ఇక్కడ చేద్దాం. ఇక్కడ మనము 8 డజన్ల ధర ఎంత అయిపోయింది 672 రూపాయలు అనమాట. మనకి ఎంత కావాలి మనకు 7/2 డజన్లు కావాలి. మరి వీటి ధర x అనుకున్నాం మనం. మరి దీని నుంచి మనకు x ఏమొస్తుంది ఇక్కడ x × 8 ఇక్కడ. సో 8 × x కూడా అడ్డగుణకరం అనమాట. 7/2 × 642 సారీ 672 ఇంటూ ఎంత 7/2 ఈ 8 ఇక్కడ కోసం భాగిస్తుంది కాబట్టి అప్పుడు x ఏమొస్తుంది x = 672 ఇంటూ 7/8 ఇంటూ ఏముంది ఇక్కడ 2 ఉండాలి ఇక్కడ. మరి క్యాన్సల్ చేసే ఆన్సర్ వస్తుంది ఇక్కడ. సరే 8 × 8 8 8 64 ఇక్కడ మనకి ఎంత 3 ఉంటుంది 32 8 4 32 మళ్ళీ సో 2 1 2 4 ఉంది కాబట్టి 2 4 8 తర్వాత 2 2 ఇప్పుడు మనకి మొత్తం ఎంత ఇక్కడ 42 వచ్చింది ఇక్కడ. 42 × 7 7 2 14 7 4 28 29 సో 294 మొత్తం మల్టిప్లై చేస్తే కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ అనమాట ఇక్కడ 294 ఆన్సర్ అవుతుంది. తర్వాత సో దయచేసి మీకు వీడియో కానీ ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొక పేపర్ ఉంటుంది అదొక పేపర్ చెప్పేశారని ఇక్కడ అంటే ఎన్జిటికి సంబంధించినటువంటి పేపర్ మనకు వచ్చిన పేపర్ అనమాట ఇవి. సో ఇది 11th డిసెంబర్ వచ్చినటువంటి షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపరు. నెక్స్ట్ వీడియోలో మనం 11th జనవరి 2026 షిఫ్ట్ 2 పేపర్ చెప్పుకుందాం మనము. మరి ఇందులో చివరి క్వశ్చన్ చూద్దాం మనము. 0.27 బార్ = x/y x, y సాపేక్ష ప్రధానాంకాలు అయితే y - 3x యొక్క విలువ ఎంత అని ఇక్కడ మనకి ఇచ్చింది ఏముంది ఇక్కడ 0.27 బార్ = x/y అనమాట. దీన్ని మనము అకర్ణే భిన్న ఇదేంటి మనకి ఇది అంతం కానీ ఆవర్తనమే దశాంశ భిన్నం అంటే దాన్ని మనము అకర్ణే భిన్నంగా మార్చుకుందాం మనము. x/y రూపంలో రాసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 0.27 బార్ అంటే సింపుల్. దీన్ని మనము అకర్ణే భిన్నంగా రాస్తే బార్ పైన మనకి బార్ కింద మనకి 27 కాబట్టి సో 27 ఇక్కడ బై మనకి ఇక్కడ రిపీట్ అయ్యే సంఖ్యలు మనకి ఏమున్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2 9 రాసుకుంటాం ఇక్కడ మనం 27/99 రాసుకోవచ్చు మనం గుర్తుపెట్టుకున్నారా. సో 0.27 బార్ = 27/99 రాసుకుంటాం మనము. తర్వాత వీటిని క్యాన్సల్ చేస్తే మనము 9 కల్లా పోతుంది 9 × 27 9 11 ఇక్కడ. అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ సో 3/11 సో x/y = 3/11 కాబట్టి x అంటే 3 ఇక్కడ. దాని తర్వాత y అంటే 11కి సమానం ఇక్కడ. మనకి అడిగింది ఇక్కడ y - 3x అనమాట. మరి y - 3x అంటే ఏమొస్తుంది y అంటే 11 తర్వాత మరి 3x 3 × 3 3 3 అయితే 9 ఇక్కడ. మరి 11 9 పోతే ఏమొస్తుంది 2 వస్తుంది. సో మనకి థర్డ్ ఆప్షన్ 2 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఈ మొత్తం క్వశ్చన్ అనమాట. థ్యాంక్ యూ.